రోజు ఇది నేను కాదు, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు. ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు. ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద తీసుకున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు. చాలా సందర్భాలలో మాట్లాడుతున్నారు, మేము 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామనుకున్నాము, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ చూడండి, ఈనాడు కట్టిన కాళేశ్వరం చూడండి, ఎంత నిధులతో ప్రాజెక్టులు కట్టినాం. ఇవే కాదు, అంతకంటే వెనక్కి వెళ్తే నిజాం సర్కారు కట్టిన 1908లో ఈ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది డిజైన్లను చూడండి, నిర్మాణాలను చూడండి. 100 సంవత్సరాలైన చెక్కు చెదరక మానవ నిర్మితమైన అద్భుతమైన కళాఖండాలుగా ఈ రోజు ఆ ప్రాజెక్టులు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు నాగార్జున సాగర్ కట్టిండ్రు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్టు కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ కట్టిండ్రు. ఆనాడు కట్టిన ప్రాజెక్టులు ఎన్నోసార్లు వరదలు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి. కానీ ఆ ప్రాజెక్టులు ఈ రోజు నిటారుగా నిలబడి మన ప్రాంత ప్రతిష్టకు ప్రతీకలుగా నిలబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన నాగార్జున సాగర్ కావచ్చు, ఈ రోజు పవర్ ప్రాజెక్టులు కానీ సాగునీటి ప్రాజెక్టులు అందిస్తున్న శ్రీశైలం 2009లో అత్యధికంగా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయేమని చెప్పి ప్రజలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని ఉన్నా కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డ ప్రాజెక్టులు శ్రీరామ్ సాగర్ కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు. ఏ వరదలు లేవు, ఏ ఉపద్రవం లేదు, ఏ భూకంపాలు లేవు. 3 ఏళ్లలోనే కట్టడం కూలడం జరిగిపోయింది కాళేశ్వరం. ఈ 3 ప్రాజెక్టుల మీద 10,000 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక్క కాళేశ్వరాన్ని నేను చెప్పడం లేదు, కాగిచ్చిన అంచనాలు 1,47,000 కోట్ల రూపాయలు. నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించను. ఇంకా ఒక్క కాళేశ్వరంలోనే ఒక 10,000-15,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి. మరి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులను తిరిగేయండి. 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు. నికర జలాలతోని గాని స్థిరమైన ఆయకట్టు 50,000 ఎకరాలకు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వలేకపోయినరు. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినాం. కట్టిన 3 ఏళ్ల లోపలనే కుప్పగూలిన ప్రాజెక్టు ఈ భూ ప్రపంచం మీదనే. సొమాలియా లాంటి వెనుకబడిన దేశాల నుంచి మొదలు పెడితే అభివృద్ధి చెందిన అమెరికా వరకు ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగూలిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని. అందుకే ఈ రోజు ఇంజనీర్లు నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి.
అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగినరు, ఎక్కడైనా చిన్న ఇల్లు పూరు గుడిసె కట్టుకున్నా కూడా పునాది తవ్వి కనీసం ఆ భూమి ఎట్లుంది, చదునుందా, లూజ్ ఉందా, లేకపోతే హార్డ్ రాక్ ఉందా, సాఫ్ట్ రాక్ ఉందా, ఎట్లుందో మనం ఒక అంచనాకు వస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.